హాయ్ అండి అందరికీ. రామచంద్రపురం విఎస్ఎం కాలేజ్ చూపిస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నామో అనుకుంటున్నారా? మేము ద్రాక్షారామం వెళ్తున్నామండి. మేము కంపల్సరీ కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కానీ మహాశివరాత్రికి కానీ ద్రాక్షారామం వెళ్తామండి. ద్రాక్షారామం అని అంటారండి. కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా పలికితే మనకు అలాగే అలవాటైపోతుంది. అందుకే చాలా వరకు మా సైడు ద్రాక్షారామం అనే పిలుస్తాము. మా ద్రాక్షారామం ఎక్కడుందంటే కోనసీమ జిల్లాలో ఉంది. పంచారామాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం గురించి నాకు తెలిసినవి కొన్ని చెప్తాను. తారకాసురుని మెడలో శివలింగాన్ని కుమారస్వామి ఛేదించగా శివలింగం భాగాలు 5 చోట్ల పడ్డాయి. అందులో ఒక భాగం ద్రాక్షారామంలో పడింది. మిగిలిన 4 భాగాలు అమరారామం అంటే అమరావతి, సోమారామం భీమవరం, క్షీరారామం పాలకొల్లు, కుమార భీమారామం సామర్లకోట. ఈ 5 కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయండి. పూర్వం ద్రక్ష ప్రజాపతి నివసించిన ప్రాంతమట. అందుకే ద్రాక్షారామం అంటారు. ఒకసారి ద్రక్షుడు ఒక యజ్ఞం చేశారు. అందరినీ పిలిచి అల్లుడైన ఈశ్వరుని మాత్రం పిలవలేదు. అప్పుడు పార్వతీదేవికి అవమానం కలిగి అగ్నికి ఆహుతైంది. అప్పుడు శివుడు వీరభద్రుడే యజ్ఞాన్ని ధ్వంసం చేశారు. శివుని కోపాన్ని ఆపడానికి విష్ణుమూర్తి తన చక్రాయుధంతో పార్వతీదేవి సూక్ష్మరూపాన్ని ముక్కలుగా చేశారట. ఆ 18 ముక్కలనే 18 చోట్ల పడ్డాయట. వీటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. ఈ శక్తిపీఠాలను శంకరాచార్యుల వారు పునఃప్రతిష్ఠించి శ్రీచక్రాలను కూడా స్థాపించారు. ఈ అష్టాదశ శక్తిపీఠాల్లో 3 శక్తిపీఠాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. 1 ద్రాక్షారామం, 2 పిఠాపురం, 3 శ్రీశైలం. ఈ అతి పురాతనమైన కట్టడాలను మీరు కూడా చూడండి. విశాలమైన ప్రాంగణంతో ఉంటుంది. గుడికి 4 వైపులా 4 ద్వార మార్గాలు ఉన్నాయి. గుడి లోపల ప్రాంగణంలో చుట్టూరు కూడా చాలా దేవుళ్ళు ఉంటారు. వినాయకుడు, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నవగ్రహాలు ఉంటాయి. ఇంతటి ప్రసిద్ధిగాంచిన విగ్రహాలని ఫొటోస్ కానీ వీడియోలు కానీ తీయకూడదు. ఇక్కడైతే బొట్టు పెట్టుకుని దర్శనానికి లోపలికి వెళ్ళాలి. ద్రాక్షాయిని ఆత్మాహుతైన ఈ ప్రదేశంలోనే ఈశ్వరుడు భీమేశ్వరుడు పేరుతో వెలిశారు. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి కొంచెంసేపు మండపంలో కూర్చున్నామండి. ఈశ్వరుడు దర్శనం 2 అంతస్తుల్లో కనిపిస్తుంది. అమ్మవారేమో మాణిక్యాంబ అమ్మ పేరుతో వెలిశారు. అందుకే మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడు రూపంలో మనకు దర్శనం అవుతారు. ఆదిశంకరాచార్యుల వారి విగ్రహం శనిగ్రహాలు ఎదురుగుండా నిర్మించారు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత నందీశ్వరుడు ఉంటారండి. మా హస్బెండ్ అయితే నంది చెవిలో ఏదో బలంగా కోరికలు చెప్పుకుంటున్నారు. ధ్వజస్తంభం ఎదురుగా చాలా పెద్దవి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటాయండి. వీటి వయసు చాలా ఎక్కువ ఉంటుందట. చాలా బలంగా ఉంటాయి. అక్కడే మేము దీపపు ఒత్తులు వెలిగించుకుంటున్నాము. రావి చెట్టు చుట్టూ మేము 3 ప్రదక్షిణలు చేశాము. ఈ చెట్టు చుట్టూరు కూడా చాలా నాగేంద్ర విగ్రహాలు ఉంటాయి. వీటిని నాగబంధం అంటారు. పిల్లలు పుట్టడం లేట్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటారట. నిద్ర చేయాలంట. ఇలా చేస్తే త్వరగా పిల్లలు పుడతారని నమ్మకంగా ఉంటారండి. ఇదిగోండి చూడండి నాగప్రతిమల్ని. తర్వాత కోనేరు దగ్గరకు వెళ్ళి కోనేటిలో కూడా దీపాలు వదులుకున్నాము. కొన్ని నీళ్లు తల మీద జల్లుకొని వచ్చేసాము. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఉందండి. అదేమిటంటే విష్ణుమూర్తి, శివుడు రావి చెట్టులో ఉద్భవించారు. మన ఆంధ్రాలో ఎక్కడా కూడా ఇలా చెట్టులో ఉద్భవించలేదు.
1000 సార్లు శివాలయానికి వెళ్ళి వస్తే వచ్చే ఫలితం ఒకసారి ఈ శంకరనారాయణ స్వాములను దర్శనం చేసుకుంటే వస్తుంది. మన మనసులోని కోరికలు చెప్పుకుని అవి నెరవేరితే నీళ్లు పోస్తామని, చెట్టు చుట్టూ 9 సార్లు కానీ 11 సార్లు కానీ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయి. మేము పాలతో అభిషేకం చేసాం. ప్రసాదాలు తీసుకుని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చేసరికి రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి కనిపిస్తారు. మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి 7:45 అయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.